అరే బాప్రే! మైక్రోసాఫ్ట్ కోపైలట్ విత్ బింగ్ ఏఐ ద్వారా ఇన్ని రకాల క్రియేషన్స్ అయితే చేయొచ్చనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అయితే అసలు విపరీతమైన అప్డేట్స్ అస్సలు చూస్తుంటేనే చూడండి, మీకు ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ అనే యాప్ని అయితే మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ ఏఐ, ఇమేజ్ క్రియేషన్స్, తర్వాత నెట్వర్క్, తర్వాత జిప్స్, న్యూస్, రకరకాల అన్ని ట్రాన్స్లేటర్, షాపింగ్ ఇట్లా అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కోపైలట్ ఒక్కసారి అయితే ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా అది మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ప్రాంప్ట్స్ ఇస్తే కనుక దానికి మంచి ప్రాంప్ట్స్ని బట్టి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఎవరైనా దీని ద్వారా మనీ సంపాదించాలి అనుకునే థాట్ ఎవరికైనా ఉంటే మాత్రం దిస్ ఇస్ బెస్ట్ యూస్ అవుతుంది. సో దానికంటే ముందుగా మీరు ఒక క్వశ్చన్ అయితే నేను ఇక్కడ వేయటానికి ట్రై చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. ఏఐ పెయింటింగ్ ఉంది దీంట్లో. ఎక్స్ప్లోర్ ఏఐ ఒకసారి ఓపెన్ చేస్తే తర్వాత ఏఐ పెయింటింగ్ ఉంది, రకరకాల 3D, తర్వాత ఇల్లుస్ట్రేషన్స్, అలాగే ఫన్, రైటింగ్, సోషల్ లైఫ్, ఇట్లా ఎక్స్పెరిమెంట్స్, అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాల వెరైటీస్ అయితే దీంట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. వర్క్ అట్లా. సో మనమైతే ముందు రైటింగ్ చూద్దాము. రైటింగ్ తీసుకొని నేనైతే మీరందరూ గుర్తించకపోయినా నా ఛానల్ అయితే ఇది గుర్తించిందని అయితే అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా క్రేజీ అనిపించింది. అసలు ఇది ఇంత అప్డేట్ ఉందని కూడా నేను అనుకోలేదు. రైట్ ఏ పోస్ట్ ఆన్ ఏమీ టెక్ ట్రెండ్స్ అని అయితే నేను ఇక్కడ ఇస్తున్నా. ఏమీ టెక్ ట్రెండ్స్ అని ఇచ్చాను. ఇచ్చి జనరేట్ అనగానే మంచి ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకుంది. దానికి అదే ప్రాంప్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ తర్వాత హాయ్ దిస్ ఇస్ బింగ్ ఏఐ అని చెప్తూ ఏమీ టెక్ ట్రెండ్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అయితే మీకు చెప్తారు. అండ్ అలాగే పాపులర్ వీడియోస్ వచ్చేసి ఎన్ఆర్ఎల్ఎం లోకోస్, కన్వర్జెన్స్ యాప్, తర్వాత జార్జి రెడ్డి కథాగానం ఆ సాంగ్ గురించి అని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. నేనైతే వండర్ఫుల్ అయినా, అసలు నా ఛానల్ గురించి ఇంత బాగా చెప్తుంది ఏంటబ్బా అనేసి. సో దానికి సపోర్టింగ్ క్వశ్చన్స్, ఫాలోడ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చిందంటే అంటే వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ మనము దీంట్లో ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ ఇచ్చినాను అనమాట. ఇస్తే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అది చెప్పిందనమాట. మనకి ఏమి టెక్ ట్రెండ్స్లో ఇలాంటి రకాల ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతాయి. చూడండి, ఎన్ఆర్ఎల్ఎం లోకోస్ అని, జార్జి రెడ్డి కథాగానం అని చెప్పేసి అట్లా మనము ఎస్జీ బేసిక్ డీటెయిల్స్, సిసి లాగిన్లో ఎలా చేయాలి అనేది అట్లా మనం కొన్ని పాపులర్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం రాసేసింది అనమాట. నేను వండర్ అయిపోయినా. సో దట్ మీరు ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కి అనుగుణంగా మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు మంచి బిజినెస్ కానీ లేదంటే మీరు మనీ మేకింగ్, అర్నింగ్ కానీ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ బెస్ట్ అనమాట. సో అలాగే ఇంకొక క్వశ్చన్ అయితే నేను ఇవ్వటానికి, ఒకసారి నాకు లోగో క్రియేట్ చేసేవా ఏమీ టెక్ ట్రెండ్స్కి అని అయితే అడుగుతున్నాను. సో అదైతే లోగో క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. చూద్దాం లోగో ఆఫ్ ఏమీ టెక్ ట్రెండ్స్ అని చెప్పేసి ఇస్తే కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్సే, అంతకంటే ఎక్కువచ్చే కాదు. కానీ అనలైజేషన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం స్క్రిప్ట్ ఇస్తూ దాని కింద భలే ఇచ్చిందబ్బా. అసలు నేనైతే వండర్ఫుల్ అయినా. చూడండి ఎంత బాగున్నాయా అవి లోగోస్. సో ఇట్లా లోగోస్ క్రియేషన్ చేసుకుంటూ కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. అలా చేసేస్తూ కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని అడుగుదాము. మనము అడిగితే ఇది బోరింగ్ అనిపించవచ్చు మీకు, కానీ దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ అనమాట. యంగ్స్టర్స్కి అయితే, కాలేజ్ గైస్కి అయితే చాలా యూజ్బుల్ అనమాట. నేను ఏమంటున్నానంటే, ఒక క్రియేట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, అది కూడా ఇండియన్ టీనేజ్ గర్ల్ వియరింగ్ బ్యూటిఫుల్ శారీ అని చెప్పేసి ఇస్తే చూడండి ఎంత బాగా క్రియేట్ చేసిందో. అసలు వండరైనా, ఎంత బాగుంది కదా, ఎంత బాగా ఇచ్చిందంటే జస్ట్ మనం ఇచ్చే టెక్స్ట్ని బట్టి ఒక ఇమేజ్ అయితే క్రియేషన్ అయిపోయింది. అలాగే ఇంకొక ఇమేజ్ కూడా ఇంకొకటి మనం క్రియేట్ చేయమని అడుగుదామని మళ్ళీ ఒకటి టైప్ చేస్తున్నాను. దానికి ట్రెడిషనల్ లుక్ ఇవ్వమని అడిగినాను. ట్రెడిషనల్ లుక్ ఉన్నటువంటి కొన్ని ఇండియన్ విమెన్ అయితే మనకు అక్కడ ప్రొడ్యూస్ చేసింది ఇమేజెస్, చూసారు కదా. అలాగే బ్యూటిఫుల్ రోజెస్ ఇన్ గ్రీనరీ గార్డెన్ ఇచ్చినాను. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్లారిటీ ఉందంటే, ఎంత జూమ్ ఇన్ చేసినా కూడా అది మాత్రం బ్లరింగ్ అనేది లేకుండా క్లియర్గా
క్లారిటీగా అయితే మనకి కనిపిస్తుంది. ఒక మూవీ పోస్టర్ యాస్ట్రోనట్ మీద ఒక మూవీ పోస్టర్ డిజైన్ చేయమని అడిగినాను. సో దానికి కూడా ఎంత బాగా కొంచెం స్క్రిప్ట్ ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రాంప్ట్ అది జనరేట్ చేసుకొని అలాగే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఒక మంచి 3D ఇల్లుస్ట్రేషన్ అయితే ఒక పోస్టర్ అయితే డిజైన్ చేసేస్తున్నది. చూద్దాము ఎలాంటి డిజైన్ వస్తుందో. నాకైతే క్యూరియస్గా ఉంది, మీకు ఎలా ఉందో నేను చెప్పలేను. బట్ మీకు బోరింగ్ అనిపించిన దిస్ ఈజ్ బెస్ట్ అనమాట. చాలా చాలా యూజబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరు దేనికైనా డ్రాయింగ్కైనా చూడండి ఎంత బాగుంది. 4 ఇచ్చిందనమాట ఫొటోస్, ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి యాస్ట్రోనట్. సో మీరు కూడా ఇలాంటి మంచి దానికోసం యూజ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఎమీ టెక్ ట్రెండ్స్ ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.